నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే పడిపోతుందని చెప్పేసి కేసీఆర్ గారు అయితే కలలు కంటున్నారు. అలాగే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది తనతో టచ్లో ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కేసీఆర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉండదు, అండ్ అలాగే కాంగ్రెస్లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లోనే ఉన్నారు, రేపో మాపో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి అయితే తను చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈయన ఈ కామెంట్ చేయగానే ఇమీడియట్గా ఆయన మీద కేసు పెట్టాలి అసలు వాస్తవంగా అయితే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు అవుతుంది, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయాలు చాలా చేంజ్ అయిపోతాయి, కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడదు. ఇప్పటికే నాకు 20 మంది టచ్ లో ఉన్నారని చెప్పి అన్నారు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆర్డర్ వేసైనా సరే ఇప్పుడు కేసీఆర్ మీద కంప్లైంట్ చేసి, లేదంటే సుమోటాగా తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేయాలి. కేసీఆర్ ని ఎంక్వైరీ చేయాలి. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి, లేదంటే పడగొట్టబోతున్నాము అని చెప్పి సంకేతాలు ఇవ్వటం అనేది రాజద్రోహం కింద వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్తలుచుకున్నాడు, 20 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, 20 మంది ఎమ్మెల్యే నేను తీసుకుంటాను అనే కదా. ఇప్పుడు వద్దు అన్నాను అని చెప్తున్నాడు, ఎన్నికల తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి నేనే చెప్పాను అని చెప్తున్నాడు. అంటే ఎన్నికల తర్వాత నేను ఆ 20 మందిని తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అనే కదా ఆయన చెప్తుంది. ఆయనకు ఉండేటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు కదా. అండ్ ఇవాళ కూడా చూసుకున్నట్టయితే కేటీఆర్ బామ్మర్ది ఎట్లా రాహుల్ కూడా తను కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ వచ్చేస్తున్నారు, గవర్నమెంట్ ఎటుంటే అటు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాతావరణాన్ని, అలాంటి సంస్కృతిని, అలాంటి అలవాటుని చేసిందే కేసీఆర్. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి విపక్షాలు కూడా వెళ్ళిపోవాలి అనేది. ఆయన ఏం చెప్పారు, 2014లో గెలిచిన తర్వాత 63 మందితో ఆయన గెలిచారు. 63 మందితో గెలిచిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, 2018లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నాడు. అంటే ఆయనే నేర్పించాడు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్ని పక్కదావు పట్టించింది, లేదంటే భ్రష్టు పట్టించింది ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అనేది ఎవరైనా చెప్తారు తెలంగాణ సమాజంలో. ఆయన వేసినటువంటి అడుగుల్లోనే కదా ఇప్పుడు అడుగులు పడుతుంది. ఇప్పుడు ఆయన ఏం నేర్పించాడు, ఆయన భక్తు రాజకీయాలు నేను చేస్తానన్నాడు. భక్తు రాజకీయాలు చేస్తానని చెప్పి ఆయన ఏం చేశాడు, విపక్షాలని నిర్వీర్యం చేశాడు. ఆయన ఏం చెప్పాడు, దానికి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం, అందుకనే నేను తీసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం అంటే నీకు సరిపోయినటువంటి ఎమ్మెల్యేలని తెలంగాణ సమాజం ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు పక్క పార్టీలు ఎమ్మెల్యేలతోటి ఏం పని, అవసరం లేదు కదా. పక్క పార్టీలో ఎమ్మెల్యేలు తీసుకొని మినిస్టర్లు కూడా ఇచ్చారు కదా కేసీఆర్. సో ఇచ్చినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవడంలో తప్పేంటి, అసలు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడంలో తప్పేంటి, లేదు కదా. తప్పు అంటానికి కూడా లేదు కదా కేసీఆర్. పైగా ఇప్పుడు ఒక డ్రామా మొదలు పెట్టాడు. ఏంటంటే ఇప్పుడు నాకు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుంది అని ఎందుకు చెప్తున్నారంటే దానిలో లాజిక్ ఉంది. అసలైనటువంటి కేసీఆర్ జిమ్మిక్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన జిమ్మిక్స్ ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఆయన పార్టీని నిలుపుకోవాలి. ఇప్పుడు ఆయన ఎంపీ అభ్యర్థిగా నిల్చోడానికి కూడా ఆయన పార్టీలోకి ఎవరు లేనటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే పార్టీలో ఒక రకమైనటువంటి జోష్ నింపడానికి ఆయన అట్లాంటి కామెంట్లు చేసి ఉంటారు. కానీ అంత పెద్ద సీనియర్ నాయకుడు, అంత పెద్ద రాజకీయవేత్త ఆయన అలాంటి కామెంట్లు చేసి ఉండకూడదు. ఆ పార్టీలో ఎవరైనా వేరే వాళ్ళు చేస్తారు. బట్ కేసీఆర్ ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం రద్దు అవుతుంది అని చెప్పి మాట్లాడటం అనేది అది ఒక రకంగా ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అలాంటి కామెంట్లు చేశారు అని చెప్పి అనుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాడు అంటే కుట్రే కదా, కుట్ర కిందకు వస్తుంది కదా.
అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్లో చూస్తే కొంతమంది అటు ప్రతిపక్షాలే కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఏమన్నారంటే తుమ్ముతూ ఊడిపోయే ముక్కు లాంటిది ఈ ప్రభుత్వం, 3 నెలలు 4 నెలలు మహా అయితే 6 నెలలు ఉంటుంది, అంతకు మించి ఉండదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడింది జరిగిన బీజేపీ నేతలు కూడా కొంతమంది మాట్లాడారు. మరి అవన్నీ ఇప్పుడు నిజంగా మరి వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి పరిస్థితులు ఏదైనా మారచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ ఓకే. 20 మంది నా దగ్గరికి వచ్చారని చెప్తున్నాడు కదా, 20 మంది నా దగ్గరికి వచ్చారు, నాతో టచ్లో ఉన్నారు, నేను ఇప్పుడు కాదన్నాను అని చెప్తున్నాడు కదా. ఆ 20 మంది వచ్చినప్పుడు ఆ 20 మంది ఎవరు అనేది తెలుసుకోవడానికి కేసు పెట్టి పిలిపించి మాట్లాడే అధికారం ఉందిగా ప్రభుత్వానికి. ఒకటేంటంటే కేసీఆర్ లాంటి స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారిపోద్ది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, 30 మంది ఎమ్మెల్యేలతోటి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు కేటీఆర్. అలాగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే మాకు 39 + 7 + 8 అంటున్నారు కదా, 39 + 7 + 8 గవర్నమెంట్ పడిపోద్దని చెప్పేసి అన్నారు కదా. మిగతా వాళ్ళు అంటూ వేరు, కేసీఆర్ అంటూ వేరు. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అన్నారనంటే ఆయన పార్టీని నిలుపుకోవడానికి. ఆయన పార్టీ ఉనికి అనేది కోల్పోతుంది. ఎలా కోల్పోతుంది? ఇప్పుడు అసలు పోటీలో నిల్చున్నట్టు పరిస్థితి లేదు. ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు కానీ, లేదా జిల్లా పరిషత్తులు కానీ, ఇక్కడ టోటల్గా అసలు గ్రౌండే కదిలిపోతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, కొంతమంది ఏమో బీజేపీలో చేరిపోతున్నారు. సో టోటల్ గ్రౌండే కదిలిపోతుంది. ఇప్పుడు రేపు ఎలక్షన్ చేసుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయమని చెప్తే శ్రీనివాస్ యాదవ్కి ఏం చేశారు? నా వల్ల కదని తప్పుకున్నాడు కదా. అలాగే మల్కాజ్గిరిలో పోటీ చేయమంటే వాళ్ళు తప్పుకున్నారు కదా. ఇట్లా చాలా మంది మాకు వద్దని చెప్పి వెళ్ళిపోతున్నారు కదా క్యాండిడేట్స్. అలాంటి పరిస్థితుల్లో పార్టీని నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో తప్ప అంతకుమించి ఆయన చేసినటువంటి డైలాగులు నిజం ఉండవు. ఆయన ఎందుకు చెప్తున్నా, ప్రొవోక్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ నేను మరో ఉద్యమ నాయకుడిని అవుతాడు అని చెప్తున్నాడు. దేనికోసం ఉద్యమం చేయాలి? ఇప్పుడు దేనికోసం ఉద్యమం చేయాలి? మరో ఉద్యమ నాయకుడిని చూస్తారు మీరు అని చెప్పి అంటున్నాడు. ఈయన ఉద్యమాలు చేసినా ఏం చేసినా ఇప్పుడు ఆయన బస్ యాత్ర అంటున్నాడు. తెలంగాణ సమాజంలోకి వెళ్తే తెలుస్తుంది ఆయనకు వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది. ఇప్పుడు ఆయన 10 ఏళ్ల పాటు ఆయన పరిపాలన చూశారు కదా. అవును సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు అయింది. 100 రోజులు కాగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చలేదు. నేను అందుకే ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తాం అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి హామీలు అనేక ఉన్నాయి కదా. 10 సంవత్సరాల్లో ఆయన అమలు చేయలేదు కదా. 10 సంవత్సరాలు టైం ఇస్తే అమలు చేయలేదు కదా. ఆయన దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు కదా, ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు కదా. ఇలాంటి చాలా హామీలు ఉన్నాయి కదా. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు కదా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నారు, అది ఇవ్వలేదు కదా. సో కాబట్టి ఆయన వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో 10 సంవత్సరాల పాటు వాటిని కప్పిపుచ్చుకోవడానికి, ప్లస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందడానికి, లేదంటే కనీసం ఫీల్డ్లో ఉన్నామని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు తప్పితే 20 మంది టచ్లో ఎందుకుంటారు? అసలు ఛాన్స్ ఉంది? అసలు లేదు. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ చేసే అవకాశం ఉందా? లేదు. ఇంకోటి ఏంటంటే 8 మంది ఎంపీలను గెలుస్తూ ఉంటున్నారు. అసలు క్యాండిడేట్స్ దొరకనప్పుడు 8 మంది ఎంపీలను ఎలా గెలుస్తారు ఈయన? అంటే ఒక మైండ్ గేమ్కి తెరదీశాడు కేసీఆర్. ఒక మైండ్ గేమ్కి తెరదీసి తను పత్రికల్లోనో లేదంటే టీవీ ఛానల్స్లోనో మెయిన్ న్యూస్లో రావాలి. ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తే తప్ప క్యాడర్ నిలబడరు. క్యాడర్ వెళ్ళిపోతున్నారు, లీడర్లు వెళ్ళిపోతున్నారు, క్యాడర్ వెళ్ళిపోతుంది. లీడర్లు వెళ్ళకపోయినా కానీ క్యాడర్ వెళ్ళిపోతుంది. సో క్యాడర్ అనేది ప్రమాదకరమైనటువంటి సంకేతం. కాబట్టి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మారుస్తామని ఒకసారి, లేదంటే ఆయన క్షుద్ర పూజలు చేశారని ఇంకోసారి, ఇట్లా రకరకాల ఏదో ఒక జిమ్మిక్కులు. ఆ జిమ్మిక్కుల్లో నిష్ణాతుడు కేసీఆర్ అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో అవి నడవు. ఆల్రెడీ 10 సంవత్సరాలు నడిచినాయి, ఇంకా నడిచే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి ఆ కామెంటు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి విచారించడానికి కూడా అవకాశం ఉంది.